అందరికీ జొంజోర్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఆదివాసులుగా మన సంస్కృతి, మన చట్టాలు, భవిష్యత్తులో వచ్చే పోరాటాలకి మనం అనుగుణంగా ఒక ఐక్యమైన పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే వివిధ ప్రాంతాల్లో, వివిధ క్షేత్రాల్లో ఉన్న ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ నాయకులు, ఆదివాసీ విద్యార్థులు, ఉపాధ్యాయులు కానీ వివిధ రంగాల్లో ఉన్న ప్రతి వర్గపు ఆదివాసీ జాతికి సంబంధించిన వ్యక్తులందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఇది అస్తిత్వ పోరు. ఈ అస్తిత్వ పోరులో మనం కాపాడుకునే ఈ క్రమంలో ఐక్యం చాలా ముఖ్యము. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ఫోర్త్ క్లాస్ అంటే ఫోర్త్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్, ఇండిజినస్ పీపుల్ అంటారు. ఒక మెసేజ్లో చెప్పాలంటే ఇన్ టర్మ్స్ డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అనే ఒక టెర్మినాలజీ వింటాం కదా. అలాగే డెవలప్మెంట్ అనే స్కేల్లో పడకుండా ఇండిజినస్ పీపుల్ అంటే ఎక్కడైతే సివిలైజేషన్స్ ఉన్నాయో ఆ సివిలైజేషన్స్కి అనుకూలంగా వాళ్ళ స్వతహాగా ఏది వాళ్ళు చేస్తే అదే ఇండిజినిటీ. మీరు ఆయుర్వేదంలో చూసినా, ఎలాంటి విద్యా కళాల్లో చూసినా కానీ వాళ్ళ చేసే ట్రేడ్ మార్క్, వాళ్ళు సృష్టించే పైనీర్ థింగే ఇండిజినిటీ అంటారు. అలాంటి ఇండిజినిటీ అస్తిత్వంతోనే ఉంటుంది. ఆ అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన చాలా ప్రాముఖ్యం. అలాగే మన గోండ్వానా ప్రాంతాల్లో మనము స్వతహాగా పరిపాలించిన రాజ్యాల్లో మనకిప్పుడు బువ్వ దొరకని పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటో కూడా మనం రౌండ్ టేబుల్స్ మీటింగ్లో కానీ, వివిధ సమీక్షల్లో ఉన్నప్పుడు, వివిధ ప్రసంగాల్లో కానీ మనము అర్థం చేసుకోవాలి. మన వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే అది మన తప్పిదమే. మనము అవేర్నెస్గా లేకపోవడం వల్ల, మనలో ఒక పోరాడే స్ఫూర్తి కోల్పోవడం వల్ల మనమే ఒక ఊబిలో పడిపోతున్నాము. ఏదైతే బిర్సా ముండా, కొమరం భీమ్, సోయం గంగూలీ లాంటి వివిధ మన కోసము, జాతి కోసము, అస్తిత్వం కోసము, భవిష్యత్తు కోసము, మన పిల్లల కోసము ఎంతగానో వాళ్ళకంటూ కృషి చేసి ఉద్యమాల స్ఫూర్తిని మనకి అందించి వెళ్ళారు. ఆ ఫలాల్ని మనం ఎంతో కొంత అనుభవిస్తున్నాం. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, భారతదేశంలో మనకంటూ పౌరులుగా గుర్తించిన తర్వాత దాన్ని కూడా మనం కొనసాగించాలంటే వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ లాగా చదువుతూ, కొమరం భీమ్ లాగా ఉద్యమాలు చేస్తూ మన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం కొనసాగుతూ జల్ జంగల్ జమీన్ అనే నినాదానికి మనము నిలువెత్తున నిదర్శనంగా ఈ ప్రపంచానికి చాటి చూపుతూ మన అస్తిత్వ పోరాటాల్లో మనము ముందంచున వెళ్ళాలనేసి మేము ఆశిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థిగా నేను అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, అలాగే జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ప్రతి ఇంట రిసోర్స్ అందరికీ చెందాలనే అది కూడా దానికోసం కూడా మీరు ఆలోచించి మన భవిష్యత్తు కోసం మనం పోరాడాలని ఒక చిన్న మెసేజ్. థ్యాంక్ యూ.